నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. ట్రైనింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే అనేక లోపాల గురించి మంచి ఇన్‌స్ట్రక్టర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇన్‌స్ట్రక్టర్ విశ్వసనీయతను మరియు కీర్తిని మెరుగుపరచడానికి ఈ లోపాలను అర్థం చేసుకొని వాటిని వివరించాలి. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. బోధనలను ప్రభావితం చేసే సాధారణ లోపాలను జాబితా చేయటం, వ్యక్తిత్వ లోపాలను పరిష్కరించడానికి స్వీయ అవగాహనను పెంపొందించుకోవటం, చాలా సమర్థవంతమైన ప్రిపరేషన్, ప్రదర్శన మరియు ఎవాల్యుయేషన్ పద్ధతులు మరియు మానవ సంబంధాలను సానుకూలంగా పెంపొందించుకోవటం. మాస్టర్ ట్రైనర్ డేనియల్ని కలవడానికి ఇన్స్ట్రక్టర్ ట్రైనీ హరి దగ్గరకు వచ్చాడు. సార్, చెడు బోధనకు దారితీసే కొన్ని సాధారణ పొరపాట్లు ఏమిటి? సమర్థవంతంగా ఉండాలంటే సామాన్యంగా ఇన్స్ట్రక్టర్ తను చేసే తప్పుల గురించి స్పష్టత తప్పక ఉండాలి. వ్యక్తిత్వ లోపాలు, సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవటం, తప్పుడు ప్రెజెంటేషన్ పద్ధతులు, ఎవాల్యుయేషన్లో పొరపాట్లు చేయటం మరియు మానవ సంబంధాల పట్ల తగినంత శ్రద్ధ పెట్టకపోవడం. ముందుగా ఇన్స్ట్రక్టర్లు ప్రదర్శించే వ్యక్తిత్వ లోపాలు గురించి మనం చర్చిద్దాము. ఇవి అభ్యాస అనుభవంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇన్స్ట్రక్టర్ టీచ్ చేసే సమయంలో ఈ క్రింది వాటికి దూరంగా ఉండాలి. భయాందోళన. క్లాస్ రూంలో భయాందోళన ఉన్నట్లు కనిపిస్తే నేర్పించే సమర్థతను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఇది ట్రైనీలలో చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తుంది. ఇంకోలా చూస్తే సమర్థవంతంగా టీచ్ చేయాలంటే ఇన్స్ట్రక్టర్లు ట్రైనీల ముందు ప్రశాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో మెలగాలి. ఇది ట్రైనీలలో మంచి అభిప్రాయాన్ని సృష్టిస్తుంది. అనవసరమైన చర్యలు. టీచింగ్ చేసేటప్పుడు అనవసరమైన చేష్టలను ప్రదర్శించడం వల్ల ట్రైనింగ్ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. మీరు ట్రైనీల ముందు నవ్వులపాలు కూడా కావచ్చు. దీన్ని ఇంకోలా చూస్తే అనవసరమైన చేష్టలకు దూరంగా ఉండండి. అవసరమైనప్పుడు మాత్రమే సరైన సైగలను సమర్థవంతంగా చేయండి. దీనివల్ల దృష్టి అంతా టీచింగ్ మీద పెట్టి ప్రొఫెషనల్గా ప్రవర్తించేలా చేస్తుంది. చెడు ప్రవర్తన. అనుచితమైన లేదా వృత్తి విరుద్ధమైన ప్రవర్తన ప్రదర్శించడం సమర్థవంతమైన టీచింగ్కు అనుకూలమైనది కాదు. ఇది ప్రతికూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించగలదు మరియు విద్యార్థులు పాల్గొనటాన్ని ఆటంకం కలిగిస్తుంది. బదులుగా ప్రొఫెషనలిజంగా వ్యవహరించడం వల్ల ఇన్స్ట్రక్టర్కు కీర్తిని పెంచుతుంది. సమర్థవంతమైన టీచింగ్కు మరియు ట్రైనీలతో నమ్మకాన్ని పెంపొందించడానికి సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుంది. అమితమైన ఆత్మవిశ్వాసం. అమితమైన ఆత్మవిశ్వాసం అహంకారానికి దారితీస్తుంది మరియు ట్రైనీలతో సమర్థవంతమైన సంభాషణకు ఆటంకం కలిగిస్తుంది. మరోవైపు ట్రైనీలు తమ సందేహాలను మరియు ఆందోళనలు బహిరంగంగా స్పష్టం చేయడానికి ఇన్స్ట్రక్టర్ తప్పనిసరిగా సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ఆసక్తి, ఆశయం లేకపోవడం. ఇన్స్ట్రక్టర్కు వృత్తి పట్ల ఆసక్తి లేకుంటే ట్రైనీలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది ఆసక్తి లేని పనితీరుకు దారితీస్తుంది. మరోవైపు ఇన్స్ట్రక్టర్లు సబ్జెక్ట్పై నిజమైన ఆసక్తిని కలిగి ఉండాలి మరియు జ్ఞానాన్ని సమర్థవంతంగా అందించడానికి కృషి చేయాలి. మానసిక అప్రమత్తత లేకపోవడం. మనసు చురుకుగా లేకపోతే టీచింగ్ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. మరొక విధంగా చూస్తే ఇన్స్ట్రక్టర్ పాఠ్యాంశాలను చెప్తున్నప్పుడు పూర్తి దృష్టిని కేంద్రీకరించాలి. పరధ్యానంలో ఉండకూడదు. మ్యానిప్యులేషన్. సామర్థ్యం లేకపోవడం. అభ్యాసకులను సమర్థవంతంగా మార్చలేకపోవడం అసమర్థమైన అభ్యాసానికి దారితీస్తుంది. ఇంకోలా చూస్తే సమర్థవంతంగా మ్యానిప్యులేటివ్ టెక్నిక్లు ట్రైనీలను మొత్తం అభ్యాస ప్రక్రియలో పాల్గొనేలా చేస్తాయి. ఇది కళ్ళు తెరిపించింది సార్. వ్యక్తిత్వ లోపాలు అభ్యాస వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు నాకు తెలుస్తోంది. ఇది విని నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నప్పుడు ఈ లోపాలను గుర్తించడం మరియు ఇన్స్ట్రక్టర్లుగా చురుకుగా మనల్ని మనం మెరుగుపరుచుకోవడం ముఖ్యమని, తరువాత మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం గురించి చర్చిద్దాం. ఈ సాధారణ లోపము టీచ్ చేసే జ్ఞానతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పాఠ్యాంశాలు నేర్పిస్తున్నప్పుడు నివారించవలసిన సాధారణ సమస్యలు. సరిపోని సిలబస్ విశ్లేషణ. సిలబస్ను పూర్తిగా విశ్లేషించడంలో విఫలమైతే కోర్స్ కాంటెంట్ను పూర్తిగా కవర్ చేయలేరు. ఇక్కడ ఇంకొక లాభం కూడా ఉంది. పాఠ్యాంశాలు నేర్పించే ముందు సిలబస్ను పూర్తిగా విశ్లేషించడం వలన అవసరమైన అన్ని పాఠాలను నిర్ణీత లక్ష్య సమయంలో కవర్ చేయడానికి సహాయపడుతుంది.
కోర్సు లక్ష్యాలను తప్పుగా అర్థం చేసుకోవడం. కోర్సు యొక్క ప్రాథమిక లక్ష్యాల గురించి తెలియకపోవడం వల్ల టీచింగ్ అంతంత మాత్రంగానే ఉంటుంది. దీనివల్ల ట్రైనీలు ఎలాంటి ప్రయోజనం పొందలేరు. దీనిని పరిష్కరించడానికి సమర్థవంతమైన బోధనను నిర్ధారించడానికి ఇన్స్ట్రక్టర్లు తప్పనిసరిగా కోర్సు యొక్క ప్రాథమిక లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. ట్రైనింగ్ సహాయకాల కోసం సరిపోని ప్రణాళిక. ట్రైనింగ్ సహాయకాల వినియోగానికి సంబంధించి సరిపోని ప్రణాళిక టీచింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఇబ్బందిని నివారించడానికి శిక్షణా సహాయకాలను ఉపయోగిస్తున్నప్పుడు అవి పాఠ్యాంశాలతో సజావుగా ఇమిడి మొత్తం అభ్యాస అనుభవం నుండి దృష్టిని మళ్లించకుండా మెరుగుపరచడానికి బాగా ప్లాన్ చేయండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. సబ్జెక్ట్లో తగినంత నైపుణ్యం లేకపోవడం ఇన్స్ట్రక్టర్ విశ్వసనీయతను మరియు అభ్యాస అనుభవాన్ని దెబ్బతీస్తుంది. మరొక వైపు ట్రైనీలకు నేర్పిస్తున్న విషయంపై ఇన్స్ట్రక్టర్కు పూర్తి పట్టు ఉండటం చాలా ముఖ్యం. సంబంధం లేని ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, సంబంధం లేని వ్రాతపూర్వక మెటీరియల్లు అందించడం ట్రైనీలను గందరగోళానికి గురిచేస్తుంది మరియు వారి విద్యకు విలువను ఇవ్వకుండా చేస్తుంది. బదులుగా కోర్సు యొక్క ప్రాథమిక అభ్యాస లక్ష్యాలను అవగతం చేసివ్వడానికి అవసరమైన సంబంధిత మెటీరియల్ను మాత్రమే ఉపయోగించండి. అసమర్థమైన ట్రైనీల ప్రమేయం. సుదీర్ఘ ఉపన్యాసాలివ్వటం వలన అభ్యాసానికి ఆటంకం ఏర్పడుతుంది మరియు అసమర్థంగా కూడా ఉంటుంది. దీన్ని మరింత ప్రభావవంతంగా చేయడానికి అభ్యాసకులు నేర్చుకునే ప్రక్రియలో ప్రభావవంతంగా పాల్గొనే పద్ధతులను ఇన్స్ట్రక్టర్లు నిర్వహించగలగాలి. ఓ, ఆసక్తిగా ఉంది. నాకు ఈ స్ట్రాటజీలను అప్లై చేయడానికి ఆశగా ఉంది. అది గొప్ప వైఖరి. గుర్తుంచుకోండి, ప్రిపరేషన్ అనేది ఒకసారి ప్రయత్నించేది కాదు. మా ట్రైనీలకు అత్యుత్తమైన అభ్యాస అనుభవాలను అందించడానికి నిరంతర కొనసాగుతున్న నిబద్ధత ఇది. తర్వాత మనం ప్రజెంటేషన్ పద్ధతులను చర్చిద్దాం. ప్రభావవంతమైన ప్రజెంటేషన్లు మనం చేసే పనిలో ప్రధానమైనవి మరియు ప్రదర్శించేటప్పుడు ఏవి చేయకూడదనే దాని గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇన్స్ట్రక్టర్లు ఈ క్రింది ప్రయోజనం లేని పద్ధతులను దూరంగా ఉండాలి. తప్పుడు ప్రజెంటేషన్ పద్ధతులు. సరిగా తెలియకుండా లేదా ప్రేరణ లేకుండా ఒక సబ్జెక్ట్ను ప్రారంభించడం అనేది అవగాహనకు ఆటంకం కలిగిస్తుంది. మరింత సమర్థత కోసం టాపిక్ను క్లుప్తంగా పరిచయం చేస్తూ ప్రారంభించండి. తద్వారా ట్రైనీలు సులభంగా బాగా అర్థం చేసుకోగలరు. తగని ఇన్స్ట్రక్షనల్ పద్ధతులు. డిక్టేషన్ను టీచింగ్ పద్ధతిగా ఉపయోగించడం ముఖ్యంగా వొకేషనల్ ట్రైనింగ్లో సాధారణంగా పనికిరాదు. ఇంకోలా చూస్తే సమాచారాన్ని సంబంధిత విభాగాలుగా కలిపి ఉదాహరణలతో ఆసక్తికరమైన రీతిలో ప్రదర్శించండి. ప్రశ్నించే పద్ధతులు సరిగా లేకపోవడం. తగిన ప్రశ్నించే పద్ధతులను ఉపయోగించడంలో విఫలమవ్వడం అభ్యాసకుల పాల్గొనటానికి ఆటంకం కలిగిస్తుంది మరియు అనుకోకుండా అభ్యాసకులపై అనవసరమైన ఒత్తిడి కలిగించవచ్చు. ఇంకోవైపు వివిధ రకాల ప్రశ్నించే పద్ధతులను అమలు చేయడం మరియు ట్రైనీల అవసరాలకు అనుగుణంగా వాటిని అమలుపరచడం పాల్గొనటాన్ని ప్రోత్సహిస్తుంది మరియు గ్రహణ శక్తిని పెంచుతుంది. టీచింగ్ ట్రైనింగ్ ఎయిడ్స్ను సరిగ్గా వినియోగించకపోవటం. టీచింగ్ ట్రైనింగ్ సహాయకాలు సమర్థవంతంగా ఉపయోగించకపోతే దీని ఫలితంగా కమ్యూనికేషన్ మరియు గ్రహణ శక్తి తగ్గిపోతుంది. ఇది ప్రతికూల విద్యా ఫలితాలకు దారితీస్తుంది. దీనిని పరిష్కరించడానికి నేర్పిస్తున్న సబ్జెక్టుతో సరిగ్గా సర్దుబాటు చేసి టీచింగ్ ఎయిడ్ల వినియోగాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేయండి. గొంతును నియంత్రించకపోవటం. సబ్జెక్టు ప్రదర్శిస్తున్నప్పుడు అరవడం లేదా గొణుగుకోవడం నేర్చుకునే వాతావరణానికి భంగం కలిగించవచ్చు. ఇంకో కోణంలో చూస్తే ఇన్స్ట్రక్టర్ గది పరిమాణం మరియు ప్రస్తుతం ఉన్న ట్రైనీల సంఖ్యకు తగ్గట్లుగా స్వరాన్ని తప్పనిసరిగా మాడ్యులేట్ చేయాలి. సంబంధం లేని అసైన్మెంట్లు. సంబంధం లేని అసైన్మెంట్లు ఇవ్వడం గందరగోళానికి దారితీస్తుంది, ట్రైనింగ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరోవైపు ట్రైనింగ్ లక్ష్యాలకు మరియు నేరుగా వాస్తవ ప్రపంచ పరిస్థితులకు వర్తింపజేసే అవకాశాన్ని కల్పించే అసైన్మెంట్లు అందించడం వలన స్పష్టతను పెంచుతుంది మరియు ట్రైనింగ్ ప్రభావాన్ని పెంచుతుంది. ఈ ఇన్సైట్లకు ధన్యవాదాలు. నేను వీటిని దృష్టిలో ఉంచుకుంటాను. నా ట్రైనింగ్ సెషన్స్లో వీటిని నివారించడానికి ప్రయత్నిస్తాను. మీకు స్వాగతం. సమర్థవంతమైన ప్రజెంటేషన్లు అభ్యాసం మరియు నిరంతరం ఎదుగుదలకు ప్రయత్నిస్తూనే ఉండాలని గుర్తుంచుకోండి.
మరొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం, ప్రక్రియ. ఈ ప్రక్రియలో సంభవించే కొన్ని సాధారణ సమస్యలు మరియు లోపాలను మనం చర్చిద్దాము. ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఇన్స్ట్రక్టర్లు గురయ్యే ఈ క్రింది తప్పుడు పనులను చేయకూడదు. అవి: అక్రమ మూల్యాంకన పద్ధతులు. మూల్యాంకనం కోసం అక్రమ పద్ధతులు ఉపయోగించడం వలన ట్రైనీల సామర్థ్యాలు తప్పుడు అంచనాలకు దారితీసి వారి విద్యా పురోగతికి మరియు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. ఇంకో కోణంలో చూస్తే అభ్యాస లక్ష్యాలు మరియు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తగిన మూల్యాంకన పద్ధతులను అమలు చేయడం ఖచ్చితమైన అంచనాను నిర్ధారిస్తుంది మరియు బాగా చదువుకోవడానికి మద్దతునిస్తుంది. అన్యాయమైన మూల్యాంకనం మరియు పక్షపాతం. నిర్దిష్ట వ్యక్తులకు అనుకూలంగా ఉండే మూల్యాంకనాలను అన్యాయంగా నిర్వహించడం వలన మూల్యాంకన ప్రక్రియ యొక్క త్రికరణ శుద్ధి దెబ్బతీస్తుంది. ఇంకోలా చూస్తే ఇన్స్ట్రక్టర్ మూల్యాంకనాలు న్యాయంగా మరియు నిష్పక్షపాతంగా ఉండేలా చూసుకోవాలి. ఇది మూల్యాంకన ప్రక్రియ యొక్క త్రికరణ శుద్ధిని సమర్థిస్తుంది మరియు వ్యక్తులందరికీ సమాన అవకాశాలను ప్రోత్సహిస్తుంది. తప్పుడు మూల్యాంకనం. తప్పుడు మూల్యాంకనం ట్రైనీల పురోగతిని తప్పుగా అంచనా వేయవచ్చు మరియు ట్రైనీలలో విశ్వాసం తగ్గించవచ్చు. మరోవైపు మూల్యాంకనం ట్రైనీ నేర్చుకునే జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఖచ్చితంగా ప్రతిఫలిస్తుందని నిర్ధారించుకోవడం సమర్థవంతమైన మూల్యాంకనానికి కీలకం. మా ట్రైనింగ్ ప్రోగ్రాంల విజయానికి మూల్యాంకన ప్రక్రియల్లో లోపాలను గుర్తించడం మరియు సరిదిద్దడం చాలా కీలకమని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మీకు స్వాగతం, హరి. ఈ అంశాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. చివరగా, బోధనలో మరొక ముఖ్యమైన అంశం మానవ సంబంధాల పాత్రపై శ్రద్ధ వహించటం. ఇన్స్ట్రక్టర్లు ఈ క్రింది లోటుపాట్లు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ట్రైనీ స్టాండర్డ్ను అంచనా వేయడంలో నిర్లక్ష్యం చేయడం. ట్రైనీకి ప్రస్తుతం ఉన్న జ్ఞానం మరియు నైపుణ్య స్థాయిని అంచనా వేయడంలో విఫలమైతే అసమర్థ బోధనకు దారితీస్తుంది. ఇంకోలా చూస్తే ప్రాథమిక అంచనాల ద్వారా ట్రైనీ జ్ఞాన స్థాయిలను అర్థం చేసుకోవడం ఇన్స్ట్రక్టర్కు సరైన విధానాన్ని నిర్ణయించడంలో సహాయపడుతుంది. యోగ్యత మరియు గ్రహించే శక్తిని పట్టించుకోకపోవడం. ట్రైనీల యోగ్యత మరియు గ్రహణ శక్తిని కొలవకపోవడం అసమర్థమైన శిక్షణకు దారితీస్తుంది. మరోవైపు ఆదర్శంగా ఉండే ఇన్స్ట్రక్టర్ తప్పనిసరిగా ట్రైనీల యోగ్యత మరియు గ్రహించే శక్తిని అంచనా వేయాలి మరియు ప్రభావాన్ని పెంచడానికి శిక్షణా పద్ధతులను సరిగా ప్లాన్ చేయాలి. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడంలో నిర్లక్ష్యం చేయడం. ఉద్రిక్తమైన వాతావరణంలో నేర్చుకోవడం తీవ్ర నష్టాన్ని కలిగించడం, మనసు విప్పి మాట్లాడడాన్ని నిరోధిస్తుంది మరియు సానుకూల విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాన్ని పెంచుకోవటంలో ఆటంకం కలిగిస్తుంది. మరోవైపు సమర్థవంతమైన టీచింగ్ మరియు పాల్గొనటానికి స్వాగతించే మరియు సహాయక అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం చాలా అవసరం. విద్యార్థులు తమ ఆలోచనలు మరియు ఆందోళనలు వ్యక్తం చేయడంలో సుఖంగా ఉండేలా ప్రోత్సహించడం. ఈ సాధారణ పొరపాట్లను నివారించడం ద్వారా మీరు మరింత ప్రభావవంతమైన ఇన్స్ట్రక్టర్గా మారుతారు. మీ ట్రైనీలకు సానుకూల అభ్యాస అనుభవాన్ని సృష్టిస్తారు. ఈ చర్చ చాలా జ్ఞానోదయం కలిగించింది. నా బోధనలో ఈ సూత్రాలను వర్తింపచేయడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ధన్యవాదాలండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: సామాన్యంగా ఇన్స్ట్రక్టర్ బోధనలో చేసే లోపాలు, వ్యక్తిత్వ లోపాలు, సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవటం, తప్పుడు ప్రజెంటేషన్ పద్ధతులు, మూల్యాంకనం చేయడంలో పొరపాట్లు మరియు మానవ సంబంధాల పట్ల తగినంత శ్రద్ధ పెట్టకపోవడం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.